కర్రకు బాగానే తగులుకుంటున్నాయి. గొనుపులు ఉండడం వల్ల పొద్దున్నే అసలు మంచు మామూలుగా ఉండలేదే. మంచు అంత అలా గురిస్తేనే మామిడి చెట్లు నిలబడతాయా? పూత చెట్లు అన్నీ మాడిపోతున్నాయి. చెట్లు చాలా బాగా వచ్చినాయి. పూత వస్తే మాత్రం సుఖమేమన్నది. ఓ ఏటమ్మది పొగ పొయ్యి అంటించడండి. పొలాలు పచ్చి పొలాలు పొగ వచ్చేస్తుంది చూసా, అలా వచ్చేస్తుంది లోనకు కూడా. పొగ మంచి అంటారు చూడు, కాశ్మీర్లో కురిసినట్టు కురుస్తుంది. టమాటా మొక్కలు అక్కడ సెట్ అవ్వలేదే, బాగా రాలేదు అక్కడ. గులాబీ మొక్కలు అన్నీ నరికేసావా? అవి పువ్వులు సరిగ్గా రావట్లేదని మొత్తం అన్నీ కట్ చేసేసావా? ఇవి కట్ చేసేస్తే బాగా వస్తాయి. మళ్ళీని పువ్వులు పెద్దవి వస్తాయి కదా. అప్పుడు ఇది మూడోసారి ఏమో కదా కట్ చేస్తాం. ఇప్పటి వరకు పూజలకి అవసరమని వండిచ్చావే. పూజలు గట్ట అయిపోయినాయి అనేసి ఇంకా పువ్వులు కూడా సరిగా రావట్లేదు అనేసి కట్ చేసేసావే. ఇగో చిన్న చిన్నవి వస్తున్నాయి పువ్వులు అన్నీ కూడా. చిన్నగా బాగా రావట్లేదు అవి కూడా. కొయ్యి, మంచి పూలు కొయ్యి, పిల్లలకి ఎడతాను. కోసి పావుగంట అవుతుందా? వాడిపోయినాయి అన్నీ. అవన్నీ అక్కడ ఎడిచేస్తే ముళ్ళులు ఎండిపోయాక అగ్గుపొలు గీసేస్తే కాలిపోతాయి కదా. జోళ్ళు వేసుకోలేదా? ముళ్ళులు ఉంటే గుచ్చుకోవా కాలుకి? ఖాళీగా ఉంది ఇప్పుడు దారి అంతా. మూసేసినాయి అటు ఇటు దారి మూసేసే రోడ్డు అంతా మొక్కలు. ఈ టేపు కట్ చేసేసావు, అన్నీ కట్ చేసి. ఇక అక్కడ కూడా ఉన్నాయి. ముళ్ళులు ఎక్కడ మొదలెడతాయి అక్కడ దాకా చేరుతున్నాయి పువ్వులు కోస్తుంటేనే. గులాబీ మొక్కలు కట్ చేసి ఎట్టవా కొమ్మలు? వద్దా ఇంకా? ఓ నీమా అంత పెద్ద కొమ్మే. అయ్య బాబోయ్, ఈ చెట్టు బాగా రోడ్డు మూసేసింది. పిల్లలు చూడలేదు, లేకపోతే పూలన్నీ కోసేసిన. ఇప్పుడు అన్నకి స్నానాలు చేసేసి కూర్చున్నారు. నువ్వు వచ్చేసాక మళ్ళీ అక్కడ ముగ్గులు ఎత్తం బట్టి ఇద్దరు సంచులతో దోసేసుకున్నారు. ఇద్దరం కలబడేసుకొని డబ్బులు ఆడేసుకొని స్నానం చేస్తారు. ఇంకా ఏమేస్తావు? ఉల్లినారు
ఇప్పుడు 7 నెలలు ఎత్తి బాగా వస్తున్నాయి, అప్పుడు రావట్లేదు కానీ